గుంటూరు జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్స్ యొక్క తల్లిదండ్రులకు డ్రైవింగ్ రూల్స్పై అవగాహన కల్పించిన ఎస్పీ. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కమెంట్స్. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. ఈ డ్రైవ్లో 600కు పైగా ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశాం. తనిఖీలలో భాగంగా 326 ద్విచక్ర వాహనాలకు 4 లక్షల రూపాయల చలానా విధించాం. మైనర్ డ్రైవింగ్, మాడిఫైడ్ సైలెన్సర్ మరియు ట్రిపుల్ రైడింగ్, సరైన ధృవీకరణ పత్రాలు లేని 206 వాహనాలను సీజ్ చేశాం. స్పెషల్ డ్రైవ్లో ఎక్కువగా మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు. మైనర్స్ డ్రైవ్ చేయటం మూలంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మన గుంటూరు టౌన్లో అదేవిధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చాలామంది రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడము, ట్రిపుల్ రైడింగ్, విదౌట్ లైసెన్స్, విదౌట్ నంబర్ ప్లేట్ బండ్లు నడుపుతున్నారు. అదేవిధంగా చాలామంది విదౌట్ హెల్మెట్ కూడా బండ్లు నడుపుతున్నారు. మోస్ట్ డేంజరస్ అంటే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు, లెస్ దెన్ 18 ఇయర్స్ ఏజ్, విదౌట్ లైసెన్స్. చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి బండ్లు ఇచ్చి పంపిస్తున్నారు. దాని మీద నిన్న స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది, వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 630 వెహికల్స్ మీద ఫైన్ వేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 లక్షల వరకు ఫైన్ వేయడం జరిగింది. 600 వెహికల్స్లో 206 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎక్కువ వైలేషన్ చేస్తున్నారో, మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారో, నెంబర్ ప్లేట్లు లేవు, ఆ వెహికల్స్ని సీజ్ చేసి ఒక ప్లేస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మైనర్స్కి డ్రైవింగ్ కోసం వెహికల్ ఇవ్వకూడదు, విదౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయకూడదని. చాలామంది మైనర్స్ ఏమీ రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ కూడా వాళ్ళకి రాదు, వాళ్ళు హై స్పీడ్ మీద వెహికల్స్ నడుపుతున్నారు. దాంతో వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే రోడ్డు మీద ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో పెడుతున్నారు. దాని మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళకి అందరికీ వార్నింగ్ ఇచ్చి ఈరోజు వెహికల్స్ రిలీజ్ చేయడం జరిగింది. పేరెంట్స్కి స్పెషల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ ఈ పిల్లల కోసం అన్నీ చేస్తారు, అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తారు. అదే ప్రేమతో కొన్నిసార్లు వెహికల్స్ కూడా ఇస్తుంటారు. ఆ మైనర్స్ వెహికల్ డ్రైవ్ చేస్తూ చాలామంది యాక్సిడెంట్స్కి గురవుతున్నారు, చాలామంది దెబ్బలు తగులుతున్నాయి, చాలామంది ఈవెన్ చనిపోతున్నారు కూడా. రీసెంట్గా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా మన జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా ఎవరికి ప్రాణాలు పోకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు. సో అన్ని చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కింద ఈరోజు ఈ వెహికల్స్ సీజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ 206 వెహికల్స్ ఏదైతే మనం సీజ్ చేసామో దాంట్లో 80 వెహికల్స్ మైనర్ డ్రైవింగ్ సంబంధించి వెహికల్స్, 47 వెహికల్స్ విదౌట్ నంబర్ ప్లేట్స్, 48 విదౌట్ డ్రైవింగ్ లైసెన్స్. అదేవిధంగా కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ కూడా వెహికల్స్ దొరికాయి. సో ఇవన్నీ వెహికల్స్కి ఈరోజు ఫైన్ వేసి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. సో గుంటూరు జిల్లాలో ఎవరు కూడా మోటార్ వెహికల్ రూల్స్ వయలేట్ చేస్తూ ఎవరు కూడా బండ్లు నడపకూడదు. అందరూ కూడా హెల్మెట్తో డ్రైవ్ చేయాలి. అందరూ కూడా అన్ని ప్రికాషన్ తీసుకుంటూ అన్ని రూల్స్ ఫాలో చేస్తూ విత్ ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్, విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్, విత్ ప్రాపర్ ఇన్సూరెన్స్. అదేవిధంగా ఒక బండి మీద ఇద్దరే ఉండాలి, ఇద్దరు కంటే ఎక్కువ ఉండకూడదు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు. ఇవన్నీ రూల్స్ ఫాలో చేస్తూ అందరినీ కూడా డ్రైవ్ చేయాల్సింది మనం వాళ్ళని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.